నిదానమే ప్రధానమనే మాట పాతది. కానీ వ్యాపారంలో అదో తారక మంత్రంలా పనిచేస్తుందని చెప్పాలి. ఒక్కసారి లక్షలు పెట్టి వ్యాపారం స్టార్ట్ చేసి చేతులు కాల్చుకునే కన్నా చిన్న పెట్టుబడితో అంచెలంచెలుగా ఎదగడమే నేడు చాలా మంది అనుసరిస్తున్న పద్ధతి. ఇలా అయితే కష్టం వచ్చినా తట్టుకోవచ్చు, నష్టం వచ్చినా భరించవచ్చు, మళ్ళీ ప్రయత్నం చేసి నిలబడొచ్చు అనేది చాలా మంది వ్యాపారుల అభిప్రాయం. ఎనీ టైం ఎనీ బిజినెస్కి చాలా అనువుగా ఉండే మన దేశంలో ఇలాంటి వ్యాపారాలు చాలానే ఉన్నాయి. కొద్దిపాటి పెట్టుబడితోనే మంచి లాభాలు సాధించే వ్యాపారం చేయొచ్చు. వీలుంటే పెద్ద బిజినెస్గా కూడా వాటిని విస్తరించుకోవచ్చు. అలాంటి వ్యాపారాల్లో చెప్పుకోదగ్గ బిజినెస్ క్యాండిల్ మేకింగ్ బిజినెస్. కేవలం 25,000 నుంచి ఈ బిజినెస్ని స్టార్ట్ చేయొచ్చు. కొంచెం స్థితిమంతులైతే 2 నుంచి 3 లక్షలతో కూడా ఈ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. అక్కడి నుంచి 10 లక్షల వ్యాపారంగా కూడా మార్చుకోవచ్చు. నష్టాలు చాలా తక్కువ, లాభాలు మటుకు మెండుగా ఉంటాయని చెప్పొచ్చు. మరి ఈ వ్యాపారాన్ని ఎలా స్టార్ట్ చేయొచ్చో ఇప్పుడు చూద్దాం. మన దేశంలో తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు తెప్పించే బిజినెస్ ఐడియాలు చాలా ఉన్నాయి. వాటిని అందరికీ అర్థమయ్యే రీతిలో ప్రెజెంట్ చేయడానికి మనీ ఫ్యాక్టరీ ఛానల్ ప్రయత్నిస్తోంది. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు వీడియోస్ని ఫాలో అవుతుండండి, చేసుకునే వాళ్ళు వెంటనే చేసుకోండి. ఇక మన టాపిక్లోకి వెళ్తే, క్యాండిల్ మేకింగ్ బిజినెస్ని ఎవర్ గ్రీన్ బిజినెస్ అంటారు. అందుకు కారణం ఉంది. మన దేశం సర్వమతాలు, అనేక సాంప్రదాయాలు కలిగిన దేశం. ప్రతి నెల మినిమంలో మినిమం 2-3 పండుగలుంటాయి. హిందూ, ముస్లిం, సిక్, క్రిస్టియన్స్, బౌద్ధ మతం అని తేడా లేకుండా అందరి ఇళ్లలో క్యాండిల్ వెలుగుతూ ఉంటుంది. ఇక బర్త్డే పార్టీలని, ఆఫీస్ ఓపెనింగ్లని నిత్యం ఏదో ఒక చిన్నపాటి వేడుక జరుగుతూనే ఉంటుంది. అంతేకాదు రోజు 5 స్టార్ హోటల్స్ వంటి కొన్ని లక్షల ప్రాంతాల్లో డెకరేటివ్ పర్పస్లుంటాయి. ప్రతి వేడుకకి క్యాండిల్స్ కంపల్సరీ. ఈ రకంగా క్యాండిల్ మేకింగ్ బిజినెస్కి సూపర్ డిమాండ్ ఉంటుందని చెప్పొచ్చు. ప్రధానంగా ఈ క్యాండిల్ మేకింగ్ అనేది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి ట్రెడిషనల్ వైట్ క్యాండిల్ మేకింగ్, 2 సెంటెడ్ అండ్ డెకరేటివ్ క్యాండిల్ మేకింగ్. 2 రకాలు కూడా చాలా తక్కువ పెట్టుబడితో చేయొచ్చు. ఇందుకు కావాల్సిన మెషినరీ ఐటమ్స్ కూడా మనకు అనుకూలంగానే దొరుకుతాయి, అది కూడా లిమిటెడ్ బడ్జెట్లో. మరి ఈ క్యాండిల్ మేకింగ్ బిజినెస్ని ఎలా స్టార్ట్ చేయాలి, ఏమేం కావాలి, తిరిగి ఈ బిజినెస్ని ఏ రేంజ్కి తీసుకెళ్లొచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. క్యాండిల్ మేకింగ్ బిజినెస్లో ఫస్ట్ స్టెప్ మీకంటూ ఒక బిజినెస్ ప్లాన్ని రూపొందించుకోవడం. ఇందుకు పూర్తి పరిస్థితులని అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ఏ బిజినెస్కైనా ముందు మనకి వచ్చిన ఆలోచనే చాలా మందికి వచ్చుంటుంది. ఇలా క్యాండిల్ మేకింగ్ బిజినెస్ కూడా మీ ఏరియాలో ఎవరైనా చేస్తున్నారా, చేస్తే కాంపిటీషన్ ఎలా ఉంటుంది, చేయకపోతే మనకు అనుకూలత ఎలా ఉంటుంది అనే విషయాలు పరిగణలోకి తీసుకోవాలి. ఇలా సేకరించిన వివరాల వల్ల మీరు చేపట్టబోయే బిజినెస్ లోతు ఎంతుందో మీకు అర్థమవుతుంది. తద్వారా ఏ రేంజ్లో బిజినెస్ని స్టార్ట్ చేయాలో ఒక డెసిషన్కి రావచ్చు. బిజినెస్కి ఎప్పుడూ కావాల్సినంత ఇన్ఫర్మేషన్ సేకరించడం అవసరం. ఇలా ఇన్ఫర్మేషన్ సేకరించిన తర్వాత ఒక ప్లాన్ రూపొందించుకోవాలి. అంటే ఇంత పెట్టుబడి పెట్టాలి, ఇన్ని నెలల్లో ఈ పెట్టుబడిని రాబట్టి సరాసరి ఇంత లాభాలు ఆర్జించాలి అనే లెక్కలు వేసుకోవాలి. అందుకే బిజినెస్ రన్స్ ఆన్ మ్యాథమెటిక్స్ అంటుంటారు చాలామంది వ్యాపారులు. ఇక ఈ క్యాండిల్ మేకింగ్ బిజినెస్కి కావాల్సిన వస్తువులేంటో చూసేద్దాం. క్యాండిల్ మేకింగ్ బిజినెస్కి కావాల్సినవి చాలా తక్కువ, మనకి అనుకూలం కూడా. మొదట క్యాండిల్ వ్యాక్స్ కావాలి. పెరాఫిన్ వ్యాక్స్ అంటే బయటేస్తారు, ఆన్లైన్లో కూడా దొరుకుతుంది. పౌడర్ లేక క్యూబ్స్లా వీటిని కేజీ లెక్కన అమ్ముతూ ఉంటారు కూడా. ఆ తర్వాత కొనాల్సింది అల్లిన కాటన్ దారాలు. వీటిని ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు, బయట కూడా తక్కువకే దొరుకుతాయి కాబట్టి సొంత ప్రయాస అవసరం లేదు. ఇకపోతే మరో ముఖ్యమైనది క్యాండిల్ మేకింగ్ మిషన్. వీటినే క్యాండిల్ మౌల్డ్ మిషన్స్ అని కూడా అమ్ముతారు. అవసరాన్ని బట్టి, డిజైన్ని బట్టి వీటి రేటు 4,500 నుంచి 90,000 వరకు ఉంటుంది. ఆన్లైన్లో వెతికితే మనకొచ్చే బడ్జెట్లో చాలానే దొరుకుతాయి. ఇవి ప్రధానంగా 3 రకాలు లభిస్తాయి: మాన్యువల్, సెమీ ఆటోమేటిక్, ఫుల్లీ ఆటోమేటిక్. లిమిటెడ్ బడ్జెట్లో అయితే మాన్యువల్ మోల్డ్ సరిపోతాయి. బిజినెస్ రేంజ్ని బట్టి, ఆర్డర్స్ని బట్టి సెమీ, ఫుల్లీ ఆటోమేటిక్ మెషిన్స్ని వెళ్ళిపోవచ్చు. మీరు కొనే మెషిన్ని బట్టి కూడా ఉత్పత్తి రేటు ఉంటుంది. 2 పీసెస్ క్యాండిల్స్ తయారు చేసే మోల్డ్ నుంచి 10ల సంఖ్యలో క్యాండిల్స్ తయారు చేసే మెషిన్లు కూడా దొరుకుతాయి. అలానే వ్యాక్స్కి కరిగించేందుకు మెల్టింగ్ పార్ట్స్, కరిగిన వ్యాక్స్ని సేకరించేందుకు పోరింగ్ పార్ట్స్ కూడా లభిస్తాయి. మనం రెగ్యులర్గా యూజ్ చేసే సింపుల్ వైట్ క్యాండిల్స్కి ఇవి చాలు. మౌల్డింగ్ మెషిన్లో దారాలుంచి సంబంధిత టెంపరేచర్లో వ్యాక్స్ని కరిగించి వాటిలో వేస్తే చాలు, కొవ్వొత్తులు తయారైనట్టే. చాలా సింపుల్గా అయిపోతుంది. అయితే కరిగించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా కరిగించే పాత్రలకి టెంపరేచర్ని తట్టుకునే కంట్రోలింగ్ పవర్ ఉండాలి.
ఎందుకంటే కరిగిన వ్యాక్స్ చాలా వేడిగా ఉంటుంది. క్యాండిల్ మేకింగ్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పార్ట్ ఇదే. ఇక చేసిన వాటిని ప్లెయిన్ ప్యాకింగ్ కవర్స్లో సీల్ చేసి అమ్మడమే మీరు చేయాల్సింది. వివిధ వేడుకలకి చేసే కలర్ఫుల్ అండ్ సెంటెడ్ క్యాండిల్స్ని తయారు చేయడం కూడా చాలా సింపుల్. వ్యాక్స్లో కలిపేందుకు వివిధ రంగుల్ని, సెంట్లని కొనాల్సి ఉంటుంది. కరిగించిన వ్యాక్స్లో వాటిని కలిపితే అదే కలర్ఫుల్ అండ్ సెంటెడ్ క్యాండిల్. ఇవి ప్లెయిన్ షేప్లో ఉంటే అట్రాక్టివ్గా ఉండవు కాబట్టి డిఫరెంట్ షేప్లో మౌల్డ్స్ చేసే డిజైనర్ మౌల్డ్స్ని కొనాల్సి ఉంటుంది. ఇక తయారు చేసిన క్యాండిల్స్ని మార్కెటింగ్ చేయడం ఎలానో చూద్దాం. ఏ ప్రోడక్ట్ తయారు చేసినా దాన్ని మార్కెట్ చేయడం 2 రకాలుగా ఉంటుంది. ఒకటి మాన్యువల్గా అమ్మడం, అంటే మీకు మీరుగా వెళ్ళి డిస్ట్రిబ్యూటర్స్కి, రీటైలర్స్కి అమ్మడం. ప్రోడక్ట్ క్వాలిటీ, నిర్ణయించిన రేట్ను బట్టి ఆఫర్స్ ఉంటాయి. మార్కెట్ కంటే తక్కువ రేటుకి ఇచ్చినా ఇబ్బందే, ఎక్కువ రేటు చెప్పినా ఇబ్బందే. తక్కువ చెప్తే డిమాండ్ అయితే ఉంటుంది, కానీ మీకొచ్చే లాభాలు తక్కువ. తద్వారా ప్రొడక్షన్ ఛార్జెస్ పెరుగుతాయి. ఇక ఎక్కువ చెప్తే రీటైలర్స్, డిస్ట్రిబ్యూటర్స్ ఆసక్తి చూపించకపోవచ్చు. కాబట్టి మార్కెట్ రేటుని క్షుణ్ణంగా అధ్యయనం చేసి సరైన రేటుని నిర్ణయించడం కూడా మార్కెటింగ్లో కీలకమే. ఇకపోతే కలర్ అండ్ సెంటెడ్ క్యాండిల్స్కి ప్యాకింగ్ కూడా అట్రాక్టివ్గా ఉండాలి. అప్పుడే మంచి రేటు లభిస్తుంది. ఇక రెండో మార్గం ఆన్లైన్లో అమ్మడం. ఇప్పుడు ఏ ప్రోడక్ట్ తీసుకున్నా ఆన్లైన్లో సపరేట్ మార్కెట్ పెట్టుకుంటున్నారు. అమెజాన్ వంటి స్టోర్స్లో లాగిన్ అయి మీకు మీరే సొంతంగా మీ ప్రోడక్ట్ని అమ్మొచ్చు. కాకపోతే అక్కడ రేటింగ్స్ అండ్ క్వాలిటీ చెకింగ్ అని అంటారు. వాటిని పరిగణలోకి తీసుకుని సేల్ చేయాలి. ఒక్కసారి నెగిటివ్ రేటింగ్ వస్తే కస్టమర్స్ అంతగా ఆసక్తి చూపించరు. ఏ బిజినెస్ కూడా ఇలా స్టార్ట్ చేయగానే అలా లాభాలు రావు, కొంత సమయం పడుతుంది. కాబట్టి వ్యాపారంలో ఓపిక అనేది అవసరం. ముఖ్యంగా ఇలాంటి స్మాల్ స్కేల్ బిజినెస్లో నష్టమైతే తక్కువగా ఉంటుంది, కానీ కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈ బిజినెస్ని సాధ్యమైనంత తక్కువ మ్యాన్ పవర్తో స్టార్ట్ చేయాలి. ఎందుకంటే మీరు ఇన్వెస్ట్ చేసే అమౌంట్లో వారికి జీతభత్యాలు కూడా వస్తాయి. ముందు తక్కువ పని వాళ్ళతో స్టార్ట్ చేసి లాభాలు వచ్చిన దాన్ని బట్టి మ్యాన్ పవర్ని పెంచుకుంటూ పోతుండాలి. 25,000-30,000 మీ వద్దుంటే ఈ క్యాండిల్ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. ఇలాంటి చక్కని బిజినెస్ ఐడియాల గురించి మనీ ఫ్యాక్టరీ తెలుగు ఛానల్ని ఫాలో అవుతూనే ఉండండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు వెంటనే చేసుకోండి. ఎటువంటి సందేహాలు, ఐడియాలున్నా కామెంట్స్లో పంచుకోండి, లేదా మా మెయిల్ ఐడికి మెయిల్ చేయండి.